జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా నిన్ను నీకు ఇవ్వడం కుదరలేదు. ఏంటమ్మా అది? కుంకుమ. శ్రీశైల బ్రహ్మరాంబికా దేవి నుదుట పెట్టిన కుంకుమను నీకోసమే తీసుకొచ్చాను. పెట్టుకో అమ్మా. రోజు నా నుదుటన బాబుగారే కుంకుమ పెట్టాలని చెప్పాను. కేకేస్తానుండు. పిలవాల్సిన పని లేదు, నాన్నే వస్తాడు. చెప్పు నాయని. ఏం చెప్పాలి బాబుగారు? బాబుగారు అని నువ్వేగా కేకేసింది. నేనెప్పుడు పిలిచాను? అదేంటి? అమ్మా, నువ్వు పిలవాలనుకున్నావు, నేను మనసులో తలుచుకున్నాను. నాన్న వచ్చేశారు. అవునా? నాకు నైని వాయిస్ వినిపించిందే. సర్లేండి బాబుగారు, విశాలాక్షి తీసుకొచ్చిన కుంకుమని నా నుదుటన పెట్టండి. ఇటువమ్మ. అమ్మవారు నిత్య సుమంగళి. నేను 100 ఏళ్ళు ఉంటే చాలు, అంతకు మించి ఏం కోరుకోను. అమ్మా, నీ మనసులో అలజడి, ఆందోళన, భయం ఏమున్నా వాటిని పక్కన పెట్టమ్మా. నైని, దేని గురించి అయినా ఆలోచిస్తున్నావా? నువ్వు లేదనకుండా సైలెంట్గా అడ్డంగా తల ఊపావంటే నాకు అర్థమవుతుంది. నీ 6th సెన్స్కి అనిపించిన విషయం గురించేగా కంగారు పడుతున్నావు. ఏంటి నాన్న సమస్య? అబ్బో, దాని గురించి చెప్పాలంటే చెప్పి విశాలాక్షిని ఎందుకు కంగారు పెడతారు బాబుగారు? ఎప్పుడూ మందహాసంతో ఉండే బంగారు తల్లి అస్సలు కంగారు పడదు నాయని. అవునా? ఈ ఇంటి మగవాళ్లలో ఒకరికి ప్రాణగండం ఉందని నైనికి టెన్షన్ ఎక్కువై అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్తూనే ఉంది. నువ్వు రాగానే ఇంటికే ప్రశాంతత వచ్చేసిందమ్మా. కానీ తనేమో కంగారు పెంచేసుకుంటుంది. అది కాదని అమ్మకి వాళ్ళ చెల్లెలు సుమన గురించి అనుమానాలు, భయాలు ఉన్నాయి కదా నాన్న. నీకెలా తెలుసమ్మా? మేడం, ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు, దాన్ని పులిహోర కలిపి మరీ పరీక్షించక్కర్లేదు. మీరు తేలిగ్గా తీసుకోవచ్చేమో గాని నా ఆందోళన నాకుంటుంది. మల్లికార్జునుడి ధర్మపత్ని బ్రహ్మరాంబికాదేవి నుదుట కుంకుమ నీ భర్త చేత నీ నుదుట పెట్టించుకున్నావు కదమ్మా. ఏ ఆపదొచ్చినా ఆ శ్రీశైలవాసుడే కాపాడుతాడని నమ్ముకో. మహాదేవుని శివరాత్రి రానే వస్తుంది కదా, నువ్వు అనుకున్నది అప్పుడు జరగొచ్చేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.